అందరూ అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అప్పటి స్టార్స్ వాళ్ళంతా. అవునండి. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఎంతో గొప్ప మనుషులు నిజంగా 2 వాళ్ళ కళ్ళు గురించి. ఇండస్ట్రీకి అని చెప్పుకుంటాను. నిజం. నిజం. అలాంటిది మిమ్మల్ని నేను అడగడానికి కారణం ఏంటంటే, అసలు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా అండి? అసలు మీ గురించి మాకు ఒకసారి చెప్పండి అని. ఇది యాక్చువల్‌గా ఏంటంటే, మా నాన్నగారు హిందీ పండిట్ అండి. ఆహా! హిందీ విద్వాన్ 1935లోనే. 55. సో, అట్లా ఆ నేపథ్యంలో ఆయన అనంతపూర్ ట్రాన్స్‌ఫర్ అయింది ఉద్యోగరీత్యా. తాడిపత్రి, అనంతపురం జిల్లా. హ్మ్. అక్కడ ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు ఇది సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్. 1939-45 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. హ్మ్. ఇది 42 పీరియడ్ నేను చెప్పేది. రైట్. 1942లో ఎప్పుడైతే వరల్డ్ వార్ ఇండియాకు కూడా వ్యాపించిందో, అప్పుడు ఈ మెట్రో సిటీస్ అన్నీ బాంబే, కలకత్తా, మెడ్రాస్‌లో అందరూ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి, వాళ్ళ ఊర్లు సొంత ఊర్లకు వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. అలాంటి పీరియడ్‌లో అప్పటికే బిఎన్ రెడ్డి గారు 'వందే మాతరం' లాంటి సినిమాలు నిర్మించున్నారు. హ్మ్. దర్శకత్వం చేసి ఉన్నారు. ఆ మూమెంట్‌లో అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని అందరూ వాళ్ళ స్వగ్రామానికి వచ్చేసారు తాడిపత్రికి. మా నాన్నగారు ఉద్యోగరీత్యా తాడిపత్రిలో ఉన్నారు. రైట్. ఈ వాహిని సంస్థల్లో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హ్మ్. మూలా నారాయణ స్వామి నాయుడు గారు. హ్మ్. వారు మా నాన్నగారికి మంచి మిత్రుడు. ఓకే. సో ఆయన ఆ రోజుల్లో రాయలసీమ టాటా అనేవారు. అంత రిచ్ ఆయన. హ్మ్. చాలా వ్యాపారాలు ఉండేవి ఆయనకి. హుహుహు. సో ఆయన మా నాన్నగారికి మిత్రుడు అవటం, అప్పుడు వీళ్ళు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు తాడిపత్రికి రావడం, అక్కడ అంటే ఇప్పుడు స్టూడియోలన్నీ మూతపడి ఉన్నాయి. సినిమా షూటింగ్ లేవు. కానీ వాళ్ళలో ఏముందంటే ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు. ఏదో ఒకటి చేయాలి మనం. హ్మ్. ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ పీరియడ్లో మనం హిందీ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి మూల నారాయణ స్వామి గారు అడగటం, నారాయణ స్వామి గారు మా నాన్నగారిని అడగటం, ఆ! రావు గారు, మా నాన్న పేరు రావు గారు. రావు గారు మీరు హిందీ చెప్పొచ్చు కదా వాళ్ళకి. ఎందుకంటే ముందు వాళ్ళు హిందీలో సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఆ భాష అప్పుడు పనికొస్తుందంటే ఒక 5 నుంచి 6 నెలల పాటు మా నాన్నగారు వాళ్ళకి హిందీ చెప్పారు. కేవీ రెడ్డి గారికి, బిఎన్ రెడ్డి గారికి. అప్పటికే వందే మాత్రం సినిమా ఉంది కాబట్టి నాగయ్య గారు కూడా పరిచయం. నాగయ్య గారు కూడా రావడం అక్కడికి, వాళ్ళందరూ మా ఇంటికి రావడం. అలా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీతో డైరెక్ట్ కనెక్షన్ మా నాన్నగారికి లేకపోయినా అనుకోకుండా అలా ఒక వాళ్ళ సాంగత్యం రైట్. అది మా ఇంట్లో చెప్పడం, ఆ పాత విషయాలు మా అమ్మగారు నాతో మాట్లాడడం, అవన్నీ అలా ఒక తెలియని ఇంట్రెస్ట్ సినిమా ఇండస్ట్రీ పట్ల నాకు కలిగింది. అద్భుతం. అలా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. తర్వాత లవకుశ సినిమా చూశాక హ్మ్. యాక్టర్ అవ్వాలని కోరిక కలిగింది. హ్మ్. లవకుశ సినిమా అద్భుతం కదండి, దృశ్య కావ్యం కదా అది. నిజమండి. నిజం. నిజం. అలా నేను ఇంట్రెస్ట్ తోటి వచ్చాను ఇండస్ట్రీకి యాక్టర్ కావాలని. సూపర్. సో, డెఫినెట్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు నిజంగా జరిగినవి. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్‌లో ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తున్నారో చాలా మంది ప్రజలందరూ అలా అనుకునే అవకాశం ఉంది కదా! యాక్చువల్‌గా అందుకని మిమ్మల్ని ఆ ప్రశ్న వేయడానికి కారణం ముఖ్యంగా. అలాగండి. దట్స్ అమేజింగ్ రియల్లీ. చాలా సంతోషం. అయితే ఆద్యులు గొప్పవారు రామారావు గారి దగ్గర నుంచి మన డిస్కషన్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. రామారావు గారితో మొదలు పెట్టబోతున్నాం. సో, రామారావు గారు అసలు మొదటి సినిమా ఏది సార్? మీకు తెలిసిన విషయాలు ఏమిటి ఆయన గురించి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే, ఒకటి రామారావు గారు, నాగేశ్వరరావు 2 కళ్ళు ఇండస్ట్రీకి. అవును. నాగేశ్వరరావు గారు రామారావు గారి కన్నా సీనియర్. ఎందుకంటే ఆయన 1945లోనే వచ్చేసారు ఇండస్ట్రీకి. అప్పట్లో సీతారామ జననం, ధర్మపత్ని అవి ఆల్రెడీ చేస్తున్నారు. హ్మ్. ఆ తర్వాత 1948లో కీలుగుర్రం అవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ. ఆయన అప్పటికే స్టార్. అవును. తర్వాత రామారావు గారు ఇండస్ట్రీకి రావడం అనేది 48లో వచ్చినప్పుడు మన దేశం ఫస్ట్ పిక్చర్. ఓహ్! మన దేశం ఫస్ట్ పిక్చర్. ఆహా! అది మిర్జాపురం రాజా గారు నిర్మాత, కృష్ణవేణి గారు హీరోయిన్. మిర్జాపురం రాజా గారి ఫ్యామిలీ ఇంకా ఉన్నారండి అక్కడ? అనురాధ గారు ఉన్నారు కదా, ఆహా! కృష్ణవేణి గారు డాటర్ అనురాధ గారు. అనురాధ ఫిలిమ్స్ అని ఉండేది మనకి, చాలా సినిమాలు తీశారు వాళ్ళు. తర్వాత నాగేశ్వరరావు గారితో కూడా తీశారు వాళ్ళు, ఓకే. ఓకే. అనురాధ గారు. హుహు. మిర్జాపురం రాజా గారు భార్య కృష్ణవేణి గారు మొన్న ఈ మధ్య కాలం చేశారు. 103 ఇయర్స్ బతికారు ఆవిడ. మొన్న ఈ మధ్య జస్ట్ 6 months అయింది అనుకుంటా. రైట్. రైట్. ఆ సినిమాకి ఆవిడే హీరోయిన్. హుహు. రామారావు గారు అందులో గెస్ట్ రోలు ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారు కదా ఫస్ట్ అవకాశం. ఆ! చేసిన తర్వాత ఆ రోజు సినిమా ఆవిడ షూటింగ్ ఉన్నా లేకపోయినా కృష్ణవేణి గారు వస్తూ ఉండేవారు. వారి ప్రాజెక్టే కదా అది, వచ్చి కూర్చుంటూ ఉండేవారు. ఆ రోజు లాస్ట్ డే రామారావు గారి సినిమా షూటింగ్ అయిపోతుంది ఆ రోజుతో. సరే ఆయనకి చెక్ ఇవ్వాలని చెప్పి చెక్ రాసి మేనేజర్ని పిలిచి వారికి చెక్ ఇచ్చేసేయండి హ్మ్. అని పంపిస్తే, రామారావు గారు ఏంటిదంటే చెక్ ఇమ్మన్నారు మేడం గారు, కవర్లో పెట్టింటే నేను తీసుకొని అన్నారు. హ్మ్. మేనేజర్కి అర్థం కాలేదు. అది ఏంటి చెక్ తీసుకొని అన్నారంటే, అది ఏంటంటే రామారావు గారికి అప్పటి నుంచి ఆయనకు ఒక నిర్మాతల పట్ల అచంచలమైనటువంటి గౌరవం ఉండేది. వారెవరో మేనేజర్ తీసి చెక్ ఇస్తే చెక్ చేతిలో పెట్టుకుని అయిపోయింది బాయ్ అని చెప్పడం కాదు, నాకు ఈ వేషం ఇచ్చినందుకు నిర్మాత గారిని కలవాలి, వారికి నా కృతజ్ఞత తెలియజేసుకోవాలి, హ్మ్. అప్పుడు నేను వారి చేతుల ద్వారా చెక్ తీసుకోవాలి అనేది వారి దృక్పథం.
అద్భుతం. నేను వారితోటే చెక్ తీసుకుంటానంటే మేనేజర్ వెళ్ళి ఆవిడకి చెప్పారు కృష్ణవేణి గారికి. ఏంటి మళ్ళీ కవర్ తిరిగి ఇచ్చావు ఏంటంటే ఆయన మీతోటే తీసుకుంటా అన్నారు మేడం అంటే దాని ఏముందిలే నేనే ఇస్తానులే అన్నారు ఆవిడ. తర్వాత ఆవిడ చెక్ ఇచ్చిన తర్వాత ఆవిడ కృతజ్ఞతలు చెప్పి నేను ఇంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళు చెయ్యి మహిమ అదొకటి, అసలు అవతల వ్యక్తి మీద మీద ఉన్న ఉన్న అభిమానం, నిర్మాతల అది పట్ల ఉన్న గౌరవం గౌరవం. అవునవునవును. అది. ఆ చెక్ ఎప్పుడైతే ఆయన తీసుకున్నారో ఆయన వెందిరి చూసుకోలేదు, ఇక అంతా చరిత్ర తెలిసిందే. ఫస్ట్ చెక్ ఆవిడ అంటే ఎలా ఉంటుందంటే ఒక చెక్ ఒక చేతి ద్వారా తీసుకున్నా, ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ కానీ హీరో కానీ పేరు మార్చిన, లేదంటే ఫస్ట్ డైరెక్షన్ ఎప్పుడైనా చేసినప్పుడు ఆ డైరెక్టర్ చేసిన సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్లతోటే ఎక్కువ ఉంటుంది, మీకు తెలియదు. అవునండి, అవును అవును. సో ఇవన్నీ అట్లా కలిసి వచ్చినాయి. అందుకని ఆవిడ ఎప్పుడు చెప్పుకునేవారు ఫస్ట్ చెక్ నేనే ఇచ్చాను రామారావు గారు. అది అలా చరిత్రలో నిలిచిపోయింది. అద్భుతమైన సంఘటన. నిజం నిజం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయండి అంత నిజంగాను? ఆ వ్యక్తిని కలవాలి, నేను కృతజ్ఞత తెలుపుకోవాలి. లేదు లేదు, అసలు ఆరైతే వెళ్ళిపోతామని ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్కి చెప్పకుండా వెళ్ళిపోయిన ఆర్టిస్టులు కూడా నాకు తెలుసు. 6 అయిపోయింది నేను ఉన్నాను. పైగా డైలీ కాల్ షీట్లు, డైలీ పేమెంట్స్, ఆరైతే చెయ్యమని చెప్పి ఇలా మనం ఇంకా ఏమంటాం, సిస్టమ్ మారి. కానీ రామారావు గారి సొంత బ్యానర్ స్థాపించారు కదండి అప్పట్లో. వాటి గురించి ఏమన్నా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? రామారావు గారు సొంత బ్యానర్ ఎందుకు స్థాపించారంటే వారు విజయవాడలో ఉన్నప్పుడే ఎన్ఐటి థియేటర్స్ ఉండేది, నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఒక డ్రామా ట్రూప్ ఉండేది ఆయనకి. జగ్గయ్య గారు కూడా అందులో మెయిన్, ఎందుకంటే వీళ్ళందరూ ఏసీ కాలేజ్లో చదువుకున్నారు గుంటూరులో. అప్పుడు వాళ్ళు అక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళ నాటకాలు ఆడటం, జగ్గయ్య గారు కూడా ఆయన క్లాస్మేట్ అయ్యారు. సో ఆయనకు సీనియర్ కేవీఎస్ శర్మ గారు, ముక్కమ్మల గారు ఆయనకు సీనియర్. వాళ్ళందరూ ఏసీ కాలేజ్, ముక్కమ్మల గారు గుంటూరే కదా. సో అలాగా వాళ్ళకి అనుబంధం ఉండేది థియేటర్ యాక్టివిటీస్తో. ఈయన విజయవాడ నుంచి వెళ్ళేవారు, కొందరు తెనాల నుంచి వచ్చేవారు, కొందరు గుంటూరులోనే ఉండేవారు. అలాగా వాళ్ళు రిహార్సల్స్ చేయడం అలా సాగుతున్నప్పుడు ఆయనకి సొంత థియేటర్ ఎన్ఐటి అనేది పెట్టుకున్నారు ఆ గ్రూప్. ఆ తర్వాత సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు అనిపించింది, ఎందుకంటే ఆయన రూమ్మేట్స్ ఎవరు, తాజ్ఞాన్ ప్రకాష్ రావు గారు, మంచి డైరెక్టర్గా ఎదగాలనుకునే కోరిక గలవారు. టీవీ రాజు గారు ఆయన రూమ్మేట్, ఆయన సంగీతంలో కృషి చేస్తూ ఉన్నారు. సో ఒక మంచి సిస్టమ్ నా చుట్టూ ఉంది కదా, డైరెక్టర్గా అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారు, సంగీత దర్శకులుగా అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారు, నేను హీరోని, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అన్ని వ్యవహారాలు చూసుకోవడానికి లక్ష్మణుడు లాంటి త్రివిక్రమరావు గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు. రామలక్ష్మణ్ అనేవారు వాళ్ళిద్దరిని. సో అలాంటి ఒక గొప్ప సెటప్లో ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఒక థాట్ వచ్చి ఆయన ఫస్ట్ పిక్చర్ 1953లో పిచ్చి పుల్లయ్య ఎన్ఐటి బ్యానర్ మీద స్టార్ట్ చేశారు. దానికి ఆయన రూమ్మేట్ అయినటువంటి తాజ్ఞాన్ ప్రకాష్ రావు గారినే దర్శకుడిగా పెట్టుకున్నారు, టీవీ రాజు గారినే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఓకే. ఇవాళ రేపు ఎలా ఉంటారు, అలా ఉన్నవాళ్ళు ఉంటారా? నేను ఒక్కళ్ళని చూశాను, ఇప్పుడు త్రివిక్రమ్ గారు చూశాను. త్రివిక్రమ్ గారు సునీల్ గారు రూమ్మేట్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా పరస్పరం గుర్తుపెట్టుకుని హెల్ప్ చేసుకుంటుంటారు. అది చాలా తక్కువ అండి, అలా ఎవరు ఉండరు, మర్చిపోతారు. ఎవరి లైఫ్ స్టైల్, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది కదా. ఒక హీరో అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉండదు కదా, పెద్ద డైరెక్టర్ అయినాక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కానీ అది రామారావు గారు ఇప్పుడు మెయింటైన్ చేశారు. చాలా కాలం టీవీ రాజు గారితో సంగీతం చేయించుకున్నారు ఆయన సొంత సినిమాలన్నింటికి కూడా. అది మీరు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు, ఫస్ట్ పిక్చర్ ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. రామారావు గారి ఫస్ట్ పిక్చర్ ఏదనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. యాక్చువల్గా ఫస్ట్ పిక్చర్ పల్లెటూరు పిల్ల, అది 1950. షావుకారు కూడా 1950. పల్లెటూరు పిల్ల ఏంటంటే ఇది మన బిఎస్ సుబ్బారావు గారు డైరెక్టర్. దానికి బిఎస్ సుబ్బారావు గారు ఆల్రెడీ మీర్జాపురం రాజా గారితో సినిమాలు చేస్తున్నారు అసిస్టెంట్గా. సో ఆయన ఆధ్వర్యంలో పల్లెటూరు పిల్ల డైరెక్ట్ చేశారు బిఎస్ సుబ్బారావు గారు. ఫస్ట్ హీరో ఇచ్చింది ఛాన్స్, అవకాశం బిఎస్ సుబ్బారావు గారు. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ రూపుదిద్దుకుంటుంది. చక్రపాణి నాగిరెడ్డి గారు కూడా షావుకారు తీద్దామని రామారావు గారిని అప్రోచ్ వచ్చి షావుకారు రామారావు గారితో చేశారు. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా షావుకారు. అందుకని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, రామారావు గారు ఫస్ట్ పిక్చర్ షావుకారు అనుకుంటారు, కానీ 20 రోజులే తేడా. అది ఏప్రిల్ 7 షావుకారు రిలీజ్ అయింది, ఏప్రిల్ 27 పల్లెటూరు పిల్ల రిలీజ్ అయింది. నిర్మాణం అయిన సినిమా పల్లెటూరు పిల్ల ఫస్ట్, రిలీజ్ అయిన సినిమా షావుకారు, జస్ట్ 20 days అంతే తేడా. చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ పిక్చర్ పల్లెటూరు పిల్ల చేసింది, రిలీజ్ అయింది షావుకారు. ఇది రామారావు గారి ఫస్ట్ పిక్చర్ కన్ఫ్యూజన్ లేదు. కానీ రామారావు గారిది లవకుశ అనేది ఇప్పటికీ అవునండి అదొక యాంటిక్ పీస్ లాంటి దృశ్యకావ్యం అండి, దాని గురించి చెప్పేది. అబ్సల్యూట్లీ. వాటి గురించిన ఏదైనా ఒక కొన్ని విశేషాలు ఏమైనా చెప్పగలరు? ఇందాక తాతినేని రామారావు గారి గురించి మాట్లాడుకున్నాం కదా. తాతినేని రామారావు గారు 1956లో లలిత కంబైన్స్ అనేది ప్రొడక్షన్ కంపెనీతో చరణదాసి సినిమా చేశారు. అందులో మల్టీ స్టారర్ అది. రామారావు గారు ఫస్ట్ నుంచి మల్టీ స్టారరే. పల్లెటూరు పిల్లలు కూడా నాగేశ్వరరావు గారు ఉన్నారు, అప్పటికే ఆయన స్టార్, అది మల్టీ స్టారే. మళ్ళీ ఈ సినిమా ఏంటంటే ఎప్పుడైతే ఈ చేద్దాం అనుకున్నారో తాతినేని రామారావు గారితో చరణదాసి, అంజలి గారు హీరోయిన్, వాళ్ళిద్దరికి ఒక స్వప్నంలో ఒక
రాముడు సీత అనే ఒక గెటప్స్తో చేశారు. ఓకే. అది అంతర్నాటకం అనుకోండి, స్వప్నం అనుకోండి, ఏదో ఒకటి ఆ గెటప్తో చేశారు. అది టీవీఎస్ శర్మ గారు ఆర్ట్ డైరెక్టర్ దాన్ని. అద్భుతమైన కిరీటం చేశారు ఆయన ఆర్ట్ డైరెక్టర్. ఆ కిరీటం పెట్టారు రామారావు గారికి రాముడి వేషంలో. అది బాగా నచ్చింది నిర్మాత శంకర్రెడ్డి గారికి. అప్పుడు ఆ థాట్ వచ్చింది, అసలు వీళ్ళిద్దరిని పెట్టి ఫుల్ లెంత్ సినిమా ఎందుకు చేయకూడదు రామాయణంలో రాముడు సీతగా అనే థాటు వేళ్ళు అనుకున్నప్పుడు సరే అని ఆ సినిమా అయింది. ఆ సినిమా సక్సెస్ అయింది. చరణ్ దాస్ బాగా ఆడింది. నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. మల్టీస్టార్ సినిమా అప్పటికది 56లో. అది అలా అయిపోయింది. 2 ఏళ్ళు గడిచింది. 1958లో లవకుశ ప్లాన్ చేసేసారు శంకర్రెడ్డి గారు. అది మైండ్లో పడిపోయి అప్పుడు టీవీఎస్ శర్మ గారిని మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. లవకుశ కూడా చాలా కిరీటాలు చేయించారు, అవి చేశారు, ఇవి చేశారు. ఏవి సెట్ కావట్లేదు రామారావు గారు. రామారావు గారికి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ చరణదాసిలో ఆయన వాడిన కిరీటాన్ని ఆయన భద్రపరుచుకున్నారు. ఇది బాగుంటుంది. టీవీఎస్ శర్మ గారు నాన్న తంటాలు పడుతుంటే శంకరెడ్డి గారు చెప్పి, మీరు అంత అవసరపడక్కర్లేదు, మనం చేసిన కిరీటం నా దగ్గర ఉంది అని చెప్పి తెప్పించారు. తెప్పించి ఆ మోడల్ కరెక్ట్గా సరిపోయింది దానికి చరణదాసిలో. అదే మోడల్ కొంచెం, ఎందుకంటే కొద్ది మార్పులు చేసి ఇది కలర్ సినిమా కదా, అవును కొంచెం ఆ ముత్యాలు డైమండ్స్ అవి సెట్ కావాలి కదా, అందుకని దాన్ని కొంచెం మోడిఫై చేసి అదే సెటప్లో మళ్ళీ కిరీటం చేయించారు. అది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైము కలర్ సినిమా, తెలుగు సినిమా. టీవీఎస్ శర్మ గారి ఆర్ట్ డైరెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే కలర్స్ మ్యాచ్ కావాలి. బ్లాక్ అండ్ వైట్లో మీరు స్తంభాలు, పిల్లర్స్, ఈ సెట్, సభ సెట్ ఏదేసినా చెల్లిపోతుంది. కలర్లో అనేసరికి కాంబినేషన్స్ కరెక్ట్గా ఉండాలి కదా. చాలా కష్టపడి టీవీఎస్ శర్మ గారు అది చేశారు ఆ సినిమా. అలాగా ఆయన కిరీటం అలా బేస్ అయింది. అద్భుతమైన కథతో సముద్రాల వారు, అద్భుతమైన సంగీతంతో ఘంటసాల గారు, అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. దాంట్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం ఎందుకో శంకర్రెడ్డి గారికి లక్ష్మణుడి వేషం ఇంకోటితో చేయించాలని కోరిక ఉండేది. అది కాంతారావు గారు అని ఆయన మనసులో ఉండేది, కానీ చెప్పేవారు కాదు ఆయన. ఇంకోళ్ళు అయితే బాగుంటుంది అనుకునేవాళ్ళు. కాంతారావు గారితో ఒక 3 days షూట్ చేశారు. ఆయనకి ఇస్నోఫీలియా వచ్చింది. ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇస్నోఫీలియా అంటే అప్పట్లో ఏముంది, చాలా భయపడేవాళ్ళు ఇస్నోఫీలియా. చాలా వీక్ అయిపోయి అసలు బెడ్ రిడెన్ అయిపోయారు 1.5 months. ఇదే కొంచెం మనకి చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆయన 3 రోజులే కదా ఆయనతో షూట్ చేసింది, మళ్ళీ రీషూట్ చేద్దాంలే, ఇంకోళ్ళని పెట్టుకుని లక్ష్మణ్ క్యారెక్టర్ అని అనుకున్నారు శంకర్రెడ్డి గారు. మెల్లిగా అది చెప్తే రామారావు గారు ఒప్పుకోలేదు. రామారావు గారు ఎంత గ్రేట్ అంటే, లక్ష్మణుడుగా ఆయన ఒప్పుకున్నారు, ఆయన కమిట్ అయ్యారు. ఇప్పుడు ఆయన మనం తీసేసి రీప్లేస్ చేసి ఇంకోళ్ళని పెట్టుకుంటే ఆయన కెరీర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలని, నా సాటి హీరో ఆయన్ని నేను, మనకు లక్ష్మణ్ క్యారెక్టర్ చేస్తారని నేను హీరో అయినప్పటికీ ఆయన చేస్తున్నప్పుడు మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అది చెప్పకపోగా మనం ఆయన తీయడం ధర్మం కాదు. అది నేను ఒప్పుకున్నాను. వారు లేని షార్ట్స్ ప్లాన్ చేసుకున్నాం. వారు బాగైన తర్వాత ఆగుదాం, వచ్చాక అప్పుడు మనం ఇంక్లూడ్ చేసి చేద్దాం అనేది ఒక గొప్ప పాయింట్. కాంతారావు గారే చెప్పారు నాతో స్వయంగా. అందుకని నేను ఇంత అథెంటిక్గా మాట్లాడగలుగుతున్నాను ఈ పాయింట్లో. ఆయనే చెప్పారు ఈ విషయం. కాంతారావు గారు ఆయన సెటిల్ అయ్యారండి తర్వాత. ఎందుకంటే పాత సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది పాపం వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అవ్వకుండా చాలా కష్టాలు పడ్డారండి. చాలా అంటే ఆయన కొందరు వ్యసనాలకు ఇదవుతారు. ఆయనకు అలాంటివి ఏం లేవండి. పాపం సొంత సినిమాలు చేసి అవి సరిగా ఆడక ఆయన గుండెలు తీసిన బంటని, సప్తస్వరాలని, అవి ఏమైపోయినాయంటే బియాండ్ పీరియడ్ అయిపోయింది. సప్తస్వరాలు అనేది జానపద చిత్రం. ఆయన తీసే టైం జానపదాలు అంతరించిపోయినాయి. జానపద యుగం, క్రైమ్ యుగం అలా వచ్చినాయి కదా కొన్ని. ఈయన సప్తస్వరాలు రిలీజ్ చేసే టైంకి క్రైమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆంధ్ర జేమ్స్ బాండ్ సినిమాలు, కృష్ణ గారి సినిమాలు అలా రావడం మొదలైపోయింది. అది అవుట్డేట్ అయిపోయింది జానపదం. అప్పుడు చూడలేదు జనాలు. వాళ్ళ పిల్లలు ఎవరు రాలేదండి? వాళ్ళ పిల్లలు రాజా అని ఉన్నారు, కానీ కొన్నాళ్ళు కొంచెం ఆయన పాటలు అవి పాడుతుండేవాడు, కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి రాలే. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, సుడిగుండాలో చేశాడు ఆయన. సుడిగుండాలో చేశాడు.